హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం, ఓకేనా? అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది, వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి లైక్ చేయండి, ఓకేనా? అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది అండ్ కాల్ చేయొద్దు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూసేస్తాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? రీయూనియన్ అండి, బ్యూటిఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ అన్నమాట మీకు. వావ్, కన్వర్సేషన్, సపోర్టెడ్, న్యూ చాప్టర్, రిఫ్లెక్షన్, థర్డ్ పార్టీ, డిటాచ్మెంట్, రెస్పాన్సిబిలిటీస్, dishonesty, soul contract, value, indecisive. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? టైం. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ టైం అంటే ఏంటిదంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇకనైనా తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికీ ఈ పర్సన్కి నేను చాలా దూరంగా పెట్టేశాను, చాలా దూరం అయిపోయాను, మా మధ్యలో చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది, ఇకనైనా తొందరగా యాక్షన్ అనేది తీసుకుంటాను అని పర్సన్ ఇక్కడ తన ఫీలింగ్ అనేది ఉండబోతుంది అనమాట. ఓకే, వీటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను, ఓకేనా? రీయూనియన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్, క్లారిఫై చేయండి. రీయూనియన్, క్లారిఫై. రీయూనియన్ ఎందుకు వచ్చింది? కింగ్ ఆఫ్ కప్స్. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. ఈ పర్సన్ మీ కేరింగ్, మీ టైం, మీరిచ్చే కేరింగ్ అనేది తను చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. తన ప్రేమ అంతా ఈ పర్సన్ ఇప్పుడు పంచాలి అనుకుంటున్నారనమాట. మీ గురించి ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. మీ ఇద్దరి మధ్యలో ఇప్పటికే చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. ఈ పర్సన్ ఇప్పుడు వచ్చినా మీరు నమ్ముతారో లేదో, తన మీద మీకు నమ్మకం కలుగుతుందో లేదో అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఒకవేళ మీరు నమ్మితే మాత్రం మీతో రీయూనియన్ చేయాలి అండ్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట, అన్కండిషనల్ లవ్. అండ్ ఇక్కడ మీ ప్రేమ, మీ కేరింగ్ చాలా మిస్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. నేను అనవసరంగా మిస్ అయ్యాను, ఈ పర్సన్ని అనవసరంగా దూరం పెట్టాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే, కన్వర్సేషన్, క్లారిఫై యూనివర్స్. కన్వర్సేషన్ ఎందుకు వచ్చింది?
వావ్! బ్యూటిఫుల్ అండి. కన్వర్సేషన్ అండ్ ఎట్ అ వ్యాన్స్. ఈ 2 కార్డ్స్ మీనింగ్ ఒకటే అండి. కన్వర్సేషన్. ఈ పర్సన్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. ఈ పర్సన్ మీకు కాల్ చేసి మీ వాయిస్ అనేది వినాలి అనుకుంటున్నారనమాట. నేను నిన్ను కాల్ చేయాలి అనుకుంటున్నాను. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నీ వాయిస్ ఒక్కసారైనా వినాలి అనుకుంటున్నాను. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదిస్తావా అని ఈ పర్సన్ అంటున్నారనమాట. ఇక్కడ ఎటా వ్యాన్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. డబుల్ కన్ఫర్మేషన్ అండి. మీకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రీడింగ్ని అయితే మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎనర్జీస్ అనేది మీకు క్లైమ్ అవుతుంది. ఓకే, చాలా బాగుందండి కార్డ్ అయితే. మీతో హ్యాపీగా ఈ పర్సన్ మాట్లాడాలి అండ్ తన ఫేస్లో కూడా చిరునవ్వు లేక ఈ పర్సన్ బోసిపోయి ఉండొచ్చండి. మేబీ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడము అండ్ ఎప్పుడు ఏదో విషయంగా బాధపడతా ఉండడము, మిమ్మల్ని దూరం పెట్టిన దానికి పర్సన్ లోపల కుమిలిపోతూ ఉండడము, మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ అదంతా తను మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడము, ఎప్పుడెప్పుడు మీకు కాల్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఈ పర్సన్తో మాట్లాడాలి అని పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట. సపోర్ట్ ఏజ్. క్లారిఫై యూనివర్స్. జగ్లింగ్ సిచ్యువేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కోల్పోయాను అనుకుంటున్నారండి. మీరు తన విషయంలో చాలా సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పుడు ఈ పర్సన్కి ఆ సపోర్ట్ అనేది తన లైఫ్లో దొరకడం లేదు. ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది తన లైఫ్లో చాలా చూపిస్తుందండి. కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లం లేదంటారా? మనశ్శాంతి అనేది దూరమైంది. నేను చాలా మంచి పర్సన్ని కోల్పోయాను, చాలా గొప్ప వ్యక్తిని నా జీవితంలో నుంచి నేను కోల్పోయాను, నేను దూరం చేసుకున్నాను నా చేతులారా అని పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఎంతో కేరింగ్, ఎంత లవ్ అండ్ ఎంతో సపోర్ట్గా నిలబడిన పర్సన్. మేబీ పర్సన్ మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లవర్స్ కూడా ఉండొచ్చు, లేదా ఆల్రెడీ డివోర్స్ సిచ్యువేషన్ లాంటిది కూడా ఉండొచ్చు. అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు సపోర్ట్గా ఉండడం కానీ, ఈ పర్సన్కి మీరు సపోర్టెడ్గా ఉండడం కానీ అలాంటిది ఏదో ఉందన్నమాట మీ ఇద్దరి మధ్యలో. ఓకే, ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. నేను నెగిటివ్గా ఆలోచించడం వలన మాత్రమే నేను నిన్ను దూరం చేసుకున్నాను. కొంతమందికి అంటే పర్సన్ వేరే వారి మాటలు వినేసి కూడా మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటిది ఎక్కువ చూపిస్తుంది. తనకి ఏదైనా విషయంలో సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఆ సపోర్ట్ గురించి పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. కానీ ఆ సపోర్ట్గా నిలబడడానికి తన లైఫ్లో ఎవరు లేరు. మేబీ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే నన్ను అన్ని విషయాలలో సపోర్ట్గా ఉంటారు, ఏ విషయంలో అయినా సరే ఈ పర్సన్ నాకు హెల్ప్ చేస్తారు. అలాంటి పర్సన్ని నేను కోల్పోయి ఈరోజు ఒంటరి వారుగా మిగిలిపోయాను అని పర్సన్ బాధపడుతున్నారనమాట. న్యూ చాప్టర్. ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. బాటమ్ ఆఫ్ ద డేక్ ఏమొచ్చింది? ఎస్ ఆఫ్ కప్స్ అనమాట. అండ్ డెత్, ద సన్, బ్యూటిఫుల్ అండి. బ్యాక్ టు బ్యాక్ 9 ఆఫ్ కప్స్. వావ్! ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. మీతో మళ్ళీ కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మేబీ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారా? మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారా? ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారంటే తన కర్మకి తనని వదిలేశారా? డెఫినెట్లీ ఈ పర్సన్ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు ఎవరు ఏంటిది అని మీరు చాలామంది తన కర్మకి తనని వదిలేశారు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ ఎవరు ఎలాంటి వారు అనేది ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు కూడా. ఓకే, మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్ గడుపుతున్నారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. ఈ పర్సన్ అండి తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే కూడా అక్కడ
మీ దగ్గర చాలా ఫ్రీగా ఉంటారు ఈ పర్సన్. చాలా ఫ్రీడమ్ మీ పర్సన్‌కి మీ దగ్గర దొరుకుతుంది. కానీ అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారు తన లైఫ్‌లో అంటే, ఈ పర్సన్‌కి అక్కడ ఆ ఫ్రీడమ్ అనేది లేదు. ఆ కేరింగ్ గాని లేదు. సపోర్ట్ గాని లేదు. కాబట్టి ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారనమాట. ఇప్పటికే ఈ పర్సన్‌ని చాలా దూరం పెట్టేసి చాలా తప్పు చేశాను. ఇక నేను ఈ పర్సన్ గురించి యాక్షన్ తీసుకోవాలి. ఫ్యూచర్‌లో గూడా ఈ పర్సన్‌తో కలిసి ఉండాలి. కొన్ని భయాల వల్లనే ఈ పర్సన్‌ని నేను దూరం చేసుకున్నాను అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఏ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అయిందో, ఆ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి. రీయూనియన్ చేయాలి. డెత్ అండ్ రీబర్త్ చేయాలి. ఆల్రెడీ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయ్యే సిట్యుయేషన్‌లో ఉంది. ఆల్రెడీ కొంతమందికి ఎండ్ అయిపోయి గూడా ఉంటుందనమాట. మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ కూడా వచ్చేసి ఉంటుందనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ. మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు. వారి విషయంలోనే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వారితోనే ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారు. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండి ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. వారి మాటలు ఈ పర్సన్ తూచా పాటిస్తారనమాట. వారికి ఈ పర్సన్ ఎదురు చెప్పలేరనమాట. వారంటే ఈ పర్సన్‌కి భయం. వారి మీద గౌరవం కంటే భయం ఎక్కువ అనమాట ఈ పర్సన్‌కి. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట కొంతమంది. ఓకే. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారనమాట. కంట్రోలింగ్ పర్సన్, చాలా డామినేట్ పర్సన్. మీ పర్సన్ వారికి భయపడతా ఉండొచ్చు. దాని వలన కూడా ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అనే భయంతో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. రిఫ్లెక్షన్, క్లారిటీ. ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో రావాలి అండ్ మీ వైపు నుంచి ఈ పర్సన్ ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారండి. తన గురించి మీరు వెయిట్ చేస్తున్నారా? లేదా మూవ్ ఆన్ అయిపోయారా? ఈ పర్సన్‌కి తెలుస్తుంది డెఫినెట్‌లీ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. మీరు చాలా ప్రాక్టికల్‌గా తయారవుతున్నారు. ప్రాక్టికల్ పర్సన్ లాగా ఆల్రెడీ మీరు చేంజ్ అయ్యారు. అంతకుముందు ఉన్న పర్సన్‌కి, ఇప్పుడు ఉన్న పర్సన్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఈ పర్సన్‌కి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. మీరిప్పుడు ఒక కత్తిలాగా తయారయ్యారండి. అంటే చూడండి కత్తిలాగా అంటే ఇంకో విధంగా తీసుకోకండి. అంటే అంత షార్ప్‌గా మీరు తయారయ్యారు. మీరు మీ మైండ్‌కి పదును పెట్టారు అని అర్థం అన్నమాట. ఓకేనా? మీరు అంతకుముందు ఈ పర్సన్ చేతిలో ఒక కీలు బొమ్మలాగా ఆడే పర్సన్ మీరు. ఇప్పుడు ఏంటి ఇంత షార్ప్‌గా, ఇంత ప్రాక్టికల్‌గా తయారయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట. డే టు డే ఈ పర్సన్ ఎనర్జీ కోల్పోతున్నారండి. నిజం చెప్పాలంటే ఒక సింహంలాగా ఉండే పర్సన్ ఒక పిల్లిలాగా తయారైపోవడం అన్నమాట. మీ చుట్టూ తిరుగుతారు ఇంక ఈ పర్సన్. థర్డ్ పార్టీ ఎందుకొచ్చింది యూనివర్స్? క్లారిఫై. ఓకే. థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా? అంటే లేదు. థర్డ్ పర్సన్‌ని ఈ పర్సన్ తన ప్రపంచం కూడా అనుకుని ఉంటారనమాట. కానీ అక్కడ తనకొచ్చిన లాభం ఏంటిది? ఓవర్ థింకింగ్, పీడ కలలు అంటే భయం అన్నమాట ఈ పర్సన్‌కి. తన వలన థర్డ్ పర్సన్ వలన ఈ పర్సన్ చాలా భయపడ్డారండి. అది ఏ విషయంలో అయినా సరే. నిద్ర లేని రాత్రులు, మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్ అక్కడ గడుపుతున్నారనమాట. ఏ విధంలో కూడా ఈ పర్సన్‌కి అక్కడ సంతోషం అనేది లేదు. థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారంటే ఈ పర్సన్ మీకు తన ఫేస్ అనేది చూపించడానికి కూడా ఈ పర్సన్ సిగ్గుగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ చూడండి ఒక పర్సన్ తన ఫేస్‌ని దాపెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ కూడా అదే. ఓకే. తన ఫేస్ కూడా మీకు చూపించాలంటే ఈ పర్సన్‌కి సిగ్గు అనేది వేస్తుందనమాట. అంత రిగ్రెట్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నైట్ అంతా నిద్రపోవడం లేదు. అక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఎలా ఈ సిట్యుయేషన్‌ని ఎండ్ చేయాలి? తనకి కొంచెం ధైర్యం కావాలి. ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా ఎటైనా పారిపోవాలా? అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని చాలా కంట్రోల్ చేస్తా ఉండొచ్చు. లేదా ఇంకేదైనా వారిద్దరి మధ్యలో ఆహ్, ఏదైనా అదర్ సిట్యుయేషన్ లాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. కానీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో చాలా భయపడుతున్నారు. మనశ్శాంతి లేని జీవితాన్ని ఈ పర్సన్ గడుపుతున్నారనమాట. మిడ్‌నైట్ వరకు
1 o'clock, 2 o'clock, తెల్లవారుజామున ఈ పర్సన్ పడుకుంటున్నారనమాట. నైట్ అంతా ఈ పర్సన్కి నిద్ర ఉండడం లేదు. అంత ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట. ఆ లైఫ్ నుంచి ఎలా బయటపడతానరా దేవుడా అని ఈ పర్సన్ యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారనమాట. దేవుడిని తను ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట. మిమ్మల్ని చూస్తే మీరు ప్రాక్టికల్గా ఉన్నారు. డిటాచ్మెంట్, ఈ పర్సన్ లైఫ్లో నుంచి మీరు అవేకనింగ్ అవుతున్నారు. ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు డిటాచ్ అవుతున్నారనమాట. మేబీ ఈ పర్సన్ వల్ల నేను విసిగిపోవడము, ఇంకా నాకు సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. యోగాలు చేయడము, మెడిటేషన్ చేస్తూ ఉండడము, వాకింగ్కి, జాగింగ్కి అలా, అండ్ గార్డెనింగ్లో టైం స్పెండ్ చేయడము. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారండి. ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట. ఈ పర్సన్ ఆలోచన నుంచి మీరు బయటకు రావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. హీల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారనమాట. మిమ్మల్ని చూస్తే ఇలా ఉన్నారు, తన జీవితం చూస్తే అలా ఉంది. ఈ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదనమాట. రెస్పాన్సిబిలిటీస్, క్లారిఫై యూనివర్స్. రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు వచ్చింది? ఓకే, ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారు, లేదా ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చి ఉండాలన్నమాట. కానీ మళ్ళీ తను ఆ మాట అనేది తప్పడం లాంటిది అనమాట. ఓకే, ఆ మాట తప్పి తను మళ్ళీ అదర్ పర్సన్ని చూస్ చేసుకోవడమా, థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడమా, లేదా అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడమా ఏదో చేశారు. కాబట్టి ఈ పర్సన్ అంతా భయపడుతున్నారనమాట, అంత బాధపడుతున్నారనమాట. ఏ మొహం పెట్టుకుని పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మొహం పెట్టుకుని పర్సన్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి మళ్ళీ నా లైఫ్లో రా అని. తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట, చాలా బాధపడుతున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే అండి, మీ ఇద్దరికి కిడ్స్ కూడా ఉండొచ్చు, ఒక పాప ఒక బాబు కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, 2 kids లాంటిది చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసినా కూడా అండి మీరు ఏడవడం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ తన క్యారెక్టర్ ఏంటిదో మీరు చాలా రోజులు చూసి ఉంటారు, చాలా రోజుల నుంచి విసిగిపోయి ఉంటారు. ఇలాంటి వారు నా లైఫ్లో ఎందుకు, నేను ఉండంగా, నేను బతికుండంగా అదర్ పర్సన్ చూస్ చేసుకుంటున్నారంటే అలాంటి పర్సన్ నా లైఫ్లో ఎందుకు అని మీరు అనుకుంటున్నారనమాట. డిటాచ్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ ఏ విషయంలో కూడా మీకు క్లారిటీ ఇవ్వలేదు, నమ్మకంగా లేరు. ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తూ ఉండడము, ఇగ్నోర్ చేస్తూ ఉండడము. మీ వెనకల మీకు తెలియకుండా కరెంట్ పోయింది. 1 minute. కనిపిస్తుంది అని అనుకుంటున్నాను, వస్తుందో రాదో కూడా తెలియదు. బట్ ఇలా రీడింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఏదో చెప్తున్నాను మర్చిపోయా. ఏ పర్సన్ ఏ విషయంలో కూడా మీకు నమ్మకంగా లేరండి. మీ విషయంలో ఈ పర్సన్ చాలా అబద్ధాలు అయితే చెప్పు ఉన్నారనమాట. ఓకే, తను చేస్తుంది ఒక పని, తను మీ దగ్గర ఉంటుంది ఇంకొక విధంగా అనమాట. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చూపించారు ఈ పర్సన్. దాని వలన మీరు ఆ నమ్మకాన్ని కూడా కోల్పోయి ఉంటారనమాట. ఓకే, మీకు నమ్మక ద్రోహం చేశారు ఈ పర్సన్. నమ్మక ద్రోహం చేసి మీ లైఫ్లో నుంచి పర్సన్ పారిపోయారనమాట. మీకు అబద్ధాలు చెప్పి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోయారనమాట. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరని చెప్పడం కానీ, లేదా అదర్ ఇంకేదో తను చాలా అబద్ధాలు అయితే చెప్పి వెళ్ళిపోయారండి. మీకు ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వలేదు, నిజం అనేది చెప్పలేదన్నమాట. డిస్హానెస్టీ అండ్ 7 of Wands. ఈ పర్సన్ మీకు అబద్ధం చెప్పి మీతో మైండ్ గేమ్ ఆడి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కీల్ బొమ్మని చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారనమాట. మీరు ఏమైపోతారా అని తను ఆలోచించలేదు, ఎలా మీకు మోసం చేయాలి అని ఈ పర్సన్ ఆలోచించారనమాట. ఈరోజు మాత్రం మీ గురించి తపన పడతా ఉన్నారనమాట. ఈరోజు మాత్రం ఈ పర్సన్కి మీరు కావాల్సి వచ్చింది. ఈ పర్సన్తో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు నన్ను ఒప్పుకుంటారు, నన్ను మళ్ళీ దగ్గర తీసుకుంటే బాగుండు, నా తప్పులని క్షమిస్తే బాగుండు అనే పర్సన్ మీ గురించి తపన పడుతున్నారనమాట. సోల్ కాంట్రాక్ట్ ఎందుకు వచ్చింది యూనివర్స్, క్లారిఫై చేయండి.
ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి, మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ చాలా మంది కంటే తన కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ కూడా ఉంటారనమాట. మంచి బాస్ కెడర్లో ఉండొచ్చు పర్సన్, లేదా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, అన్కండిషనల్గా ఈ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, తను ఆలోచించే ఆ టైంలో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు మామూలుగానే ఉన్నారా, ఏదైనా విషయంలో బిజీగా ఉన్నారా, తన గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచించడం లేదా, ఇప్పుడు చూపిస్తుంది అన్కండిషనల్ లవ్. కానీ తను చూడండి ఇక్కడ చాలా ప్రాక్టికల్గానే వస్తున్నారండి పర్సన్. ద సన్ అండ్ డెత్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ చూడండి స్టార్ అన్నమాట. ఓ నైట్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ, ఇండెసిసివ్. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ పర్సన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ని ఇటు మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేదు, తనకు ధైర్యం సరిపోలేదు, చాలా భయపడ్డారు. ఇండెసిసివ్ వచ్చింది ఇక్కడ. కొన్ని భయాలు అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడాయండి. మీ లైఫ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎవరికైనా దొరికిపోతారేమో, మీరు వైపోయిన హస్బెండ్ అయితే మీ ఇద్దరికి మీ మదర్ ఇలా కంట్రోలింగ్, మీ సిస్టర్ ఇలా కంట్రోలింగ్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మీతో ఉండాలి అని ఉన్నా తను బ్యాలెన్స్ చేసుకోలేదు, వారికి ఈ పర్సన్ ఎదురు చెప్పకపోవడము, కొన్ని భయాల వల్లనే ఈ పర్సన్ నిన్ను దూరం చేసుకున్నాను, నిన్ను చాలా హర్ట్ చేశాను, కేవలం నా ఇన్బ్యాలెన్సింగ్ వల్ల మాత్రమే అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ పర్సన్కి మళ్ళీ ఈ రిలేషన్లో రీబర్త్ కావాలి, విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు ఈ పర్సన్ తన జీవితం అనేది అమ్మయ్య ఇక నేను హాయిగా ఉండొచ్చు అనే ఫీలింగ్ అనేది తనకి కలుగుతుందన్నమాట. అప్పటిదాకా ఈ పర్సన్ తనకి మనశ్శాంతి అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే తన జీవితం అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ కొంతమంది మీరు మీ పర్సన్ని అనుమానిస్తున్నారు, లేదా గట్టిగా తన మీద అరవడం కానీ, లేదా చీటికి మాటికి తనతో గొడవ పడడం కానీ, లేదా ప్రతి విషయంలో అనుమానిస్తూ ఉండడం కానీ, దాని వలన కూడా ఈ పర్సన్కి మీ విషయంలో విసుగు వచ్చి కూడా తను వెళ్ళిపోయారనమాట. కానీ ఈ పర్సన్కి ఇక్కడ తన ఫీలింగ్ మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, మీతో రీయూనియన్ కావాలి. ఇప్పుడు ఈ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఈ రిలేషన్షిప్ ఉంటుందా ఊడిపోతుందా అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. కానీ ఈ రిలేషన్ మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ ఇక్కడ రీబర్త్ అయితే ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ అనుకుంటున్నారు కదా నా ఇన్బ్యాలెన్సింగ్ వల్ల, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల, కొన్ని భయాల వల్ల, అండ్ కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడం, అక్కడ ఇరుక్కోవడము, ఇదంతా తన చేతులను తను చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటారండి. ఈ పర్సన్ ఆలోచించింది ఏంటంటే మీ లైఫ్లో నుంచి ఎలా బయటపడాలి, మీతో ఈ పర్సన్కి అవసరం తీరిపోయింది, మీ లైఫ్లో నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే ఈ పర్సన్ ఆలోచించారనమాట. వెళ్ళిపోయిన పర్సన్ సైలెంట్గా ఉన్నారా, థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడము, లేదా ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కోవడము, అక్కడ ఈ పర్సన్ బతికుండంగానే తను ఇంకా కోలుకోలేని దెబ్బ తనకి తలగడము అలాంటిదన్నమాట. ఓకే, ఈ పర్సన్ అంతకుముందు ఏంటిది ఒక కింగ్, ఒక సింహం, అలాంటి పర్సన్ ఇప్పుడు ఒక పిల్లిలాగా తయారై ఉన్నారనమాట. అంత భయంలో ఈ పర్సన్ ఉన్నారు, చాలా భయపడుతున్నారండి. పర్సన్ ఏదో విషయంగా చాలా భయపడుతున్నారు. మేబీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, తన లైఫ్ పార్ట్నర్ చాలా కంట్రోలింగ్ పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్, కాబట్టి ఈ పర్సన్ వారికి కూడా చాలా భయపడతా ఉండొచ్చు అనమాట. ఓకే, వారిని కాదని ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే తన లైఫ్లో చాలా సెక్యూరిటీస్ ఈ పర్సన్ కోల్పోయిన వారు అవుతారు కదా.
కానీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి అనుకుంటున్నారండి. చాలా రోజులు అయి ఉంటుంది మీరిద్దరు మాట్లాడుకోక. మళ్ళీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా, వేరే డేట్ నుంచి చూద్దాం. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయో లేదో తెలియడం లేదు, కరెంట్ అయితే పోయింది. మధ్యలో రీడింగ్ ఆపేసాను అనుకో, ముందు ఏం చెప్పినా నేను మర్చిపోతాను. కాబట్టి రీడింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అన్ని రాశుల వరకు చూసేస్తే రీడింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఈరోజు? మేషరాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి. 10 ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందనమాట. అండ్ మేషరాశి వారికి ఈరోజు బ్యాక్ పెయిన్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు 2 కార్డ్స్ వచ్చాయి. జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏదో విషయంగా కొంచెం బాధపడుతూ ఉన్నారనమాట. మీరున్న రిలేషన్లో, మీరున్న ప్రదేశంలో మీకు అక్కడ హ్యాపీగా అనిపించడం లేదు, కాబట్టి అక్కడ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ మిథున రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి ఈరోజు, మీరు ఒక కింగ్ లాగా ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు, మీ ఎనర్జీ అనేది ఎవరికి ఇవ్వకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావచ్చు, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు. ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తులారాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు స్టక్ అయిపోయారు, మీరు ఉన్న రిలేషన్లో ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారు అండ్ స్టక్ అయిపోయారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారండి ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు, కెరియర్ పర్పస్ ఆర్ మనీ విషయంలో కూడా కావచ్చు. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చిందా? రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.